ఓం శ్రీ విద్యాం జగతాం ధాత్రీం సృష్టిస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపురసుందరీం. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ లలితాంబికాయై నమః. అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమనందిస్తూ లలితాంబిక రహస్యనామ సహస్రాలలో 4 బీజమంత్రాలు కలిగినటువంటి నామము శ్రీ వజ్రేశ్వరి. వజ్రేశ్వరి అన్నటువంటి నామం. శ్రీ వజ్రేశ్వరి దేవి జాలంధరపేట నివాసిని. దేవికి అనేక శక్తిపీఠాలు ఉన్నాయి. అష్టాదశ శక్తిపీఠాలలో లోకమాతను భారతదేశంలో పూజిస్తూ ఉన్నాం. లంకలో శాంకరీదేవి పీఠం ప్రప్రథమ పీఠం ఉన్నది. అయితే ఇప్పుడు ఆ పీఠం లంకలో లేదు. తక్కినటువంటి 17 పీఠాలు భారతదేశంలో చాలా పూజలు అందుకుంటూ శక్తిపీఠాలుగా విరాజిల్లుతున్నాయి. ఇలాగా 1008 దేవి శక్తిపీఠాలు ఉన్నవి. అందులో జాలంధర పీఠంలో ఏ దేవి అయితే ప్రకాశిస్తూ ఉన్నదో ఆ దేవి వజ్రేశ్వరి అన్నటువంటి నామంతో కీర్తించబడుతున్నది. శ్రీచక్రంలో బిందువు, త్రికోణము 2 మొట్టమొదట ప్రాదుర్భవించినటువంటివి. ఈ బిందువు ప్రకాశాంశ అనగా పరమేశ్వర శక్తి, త్రికోణము విమర్శాంశ అనగా జగన్మాత శక్తి. ఈ యొక్క త్రికోణమునందు 3 కోణాలకు 3 ప్రధాన అధిదేవతలు ఉన్నారు. మొదటి దేవత కామేశ్వరీదేవి, 2వ త్రికోణంలో ఉన్నటువంటి కోణం వజ్రేశ్వరీదేవి, 3వది భగమాలిని. కామేశ్వరి, వజ్రేశ్వరి, భగమాలిని ఈ 3 కోణాలు కలిసి త్రికోణం ఏర్పడుతూ ఉన్నది. జగజ్జనని ఈ యొక్క త్రికోణంలో 2వ స్థానంలో వజ్రేశ్వరి నామంతో విరాజిల్లుతూ ఉన్నది. మన శరీరంలో షట్చక్రాలు ఉన్నాయి. వజ్రేశ్వరి అన్నటువంటి ఈ యొక్క నామం మన శరీరంలో విశుద్ధి చక్రం అంటే కంఠస్థానంలో ఉన్నటువంటి దేవిని వజ్రేశ్వరి అంటున్నారు. ఈ కంఠం మన శరీరంలో చాలా ప్రధానమైనటువంటిది. పర, వాక్, పశ్యంతి, మధ్యమ, వైఖరి అన్న రూపాలుగా మనలో నుండి వాక్కు వెలువడుతూ ఉంటుంది. ఈ వాక్కులకు అధీశ్వరి, వాగధీశ్వరి, జగజ్జనని. కంఠస్థానం జగన్మాతకు, శారదాంబకు నిత్య నివాసం. మనం మాట్లాడేటువంటి ప్రతి వాక్కు కూడా పరమేశ్వరీదేవి యొక్క అనుగ్రహం చేత మాట్లాడగలుగుతూ ఉన్నాం. ఈ విశుద్ధి చక్ర స్థానంలో అధివసించేటువంటి దేవత వజ్రేశ్వరీదేవిగా పేర్కొనబడింది. వజ్ర అనేటువంటి శబ్దంలోనే చాలా వజ్రంలాగా చాలా స్వచ్ఛమైనటువంటిది, శక్తివంతమైనటువంటిది అని అర్థం వస్తుంది. వజ్రానికి చాలా శక్తి ఉంది. వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి. వజ్రాన్ని మరి దేంతోనూ మనం కోయడానికి సాధ్యం కాదు. పవిత్రమైనటువంటి వాక్కులతో తల్లిని మనం సంసేవించాలి. ఎందువలనంటే వాక్కులను ప్రసాదించే వాగధీశ్వరి తల్లి ఆ వాక్ సంపదను తిరిగి మనం తల్లికే స్తోత్ర రూపంలో, మంత్ర రూపంలో, కీర్తన రూపంలో, పూజా రూపంలో, మౌన రూపంలో ఇలాగ సమర్పించవలసి ఉంటుంది. ఋగ్వేదంలో ప్రణోదేవి సరస్వతి వాచేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు ఓం వాగ్దేవ్యై నమః. ఈ వాగ్దేవిగా ఏ దేవినైతే మనం ఋగ్వేదం ద్వారా కీర్తిస్తున్నామో ఆ వజ్రేశ్వరి దేవియే వాగధీశ్వరి, శారదాంబిక, మహాసరస్వతి, భారతీదేవి. ఈ దేవి యొక్క స్థానం మన శరీరంలో కంఠస్థానం, విశుద్ధి చక్రస్థానం. ఈ జగన్మాత కంఠస్థానంలో కూర్చొని పవిత్రమైనటువంటి వాక్కులను మనలో నుంచి వెలువరిస్తూ ఉంటుంది. సుజ్ఞానంతో పవిత్రమైనటువంటి వాక్యాలను, పవిత్రమైనటువంటి మాటలను మనం మాట్లాడగలుగుతూ ఉంటామో ఈ దేవికి వాక్ కుసుమాలతో మనం అర్చన చేసినటువంటి వాళ్ళం అవుతున్నాం.
లలితా సహస్రనామంలో 2 రకాలైనటువంటి పూజా విధానాలు ఉన్నవి. ఒక పూజ బాహ్య పూజ, మరొక పూజ అంతరంగ పూజ. బ్రహ్మజ్ఞానులకు బాహ్య పూజ లేదు. వారు ఆచరించే పూజ అంతర్ముఖమైన పూజ. ఈ పూజ నిరంతరం లోపల సాగుతూనే ఉంటుంది. అందువల్ల బ్రహ్మజ్ఞానులైనటువంటి వారు తమ అంతరంగంలో ఉన్నటువంటి షట్చక్రాలన్నిటిని వికసింపచేసి ఈ చక్రాలలో ఉన్నటువంటి చైతన్య శక్తులను పవిత్రమైనటువంటి వెలుగులతో పూజిస్తూ ఉన్నారు. అందువలన బ్రహ్మజ్ఞానులకు ఉన్న పూజ బాహ్య పూజ కాదు, ఆంతరంగికమైనటువంటి అంతర పూజ. ఈ పూజ వారికి చాలా విశేషమైనటువంటిది. అందుకే విశుద్ధి చక్ర స్థానంలో ఉన్నటువంటి వాగధీశ్వరి అయినటువంటి వజ్రేశ్వరిని ఎలాంటి కుసుమాలతో పూజించాలంటే, పవిత్రమైనటువంటి కుసుమాలతో ఒక పూజ, మౌనంతో మరొక పూజ. వాక్కు కుసుమాలతో బాహ్య పూజ, మౌనంతో ఆంతరంగిక పూజ. ఈ 2 పూజలు చాలా గొప్పగా ఉన్నాయి. వారి వారి స్థాయిని అనుసరించి కుసుమాలతో తల్లిని పూజించవచ్చు. మానసికమైనటువంటి ఆధ్యాత్మిక చింతనలో అత్యున్నతమైనటువంటి స్థితిని అధిరోహించినటువంటి బ్రహ్మజ్ఞానులు మౌనంతో కూడినటువంటి పూజతో వాగధీశ్వరిని సంసేవించవచ్చు. మనిషికి క్రోధం చాలా అపకారం కలుగజేస్తుంది. శ్రీమద్ రామాయణంలో ఒక చక్కని సంఘటన ఈ సందర్భంలో మనం మాట్లాడుకుందాం. రామచంద్ర భగవానునికి రావణునికి యుద్ధం జరుగుతూ ఉంటుంది. యుద్ధ భూమిలో రావణుడు యుద్ధం చేయడం ఆపివేసి శ్రీరామచంద్ర భగవానుని కటువాక్యాలతో పరుషవాక్యాలతో నిందించడం ప్రారంభించాడు. ఇది ఒక గొప్ప వీరుడు చేయవలసినటువంటి పని కాదు. అయినప్పటికీ రావణుడు రామచంద్ర భగవానుని పరుషవాక్యాలతో నిందించడం ప్రారంభించాడు. అప్పుడు విభీషణుడు పక్కనే ఉండి రామచంద్ర భగవానుడితో ఇలా చెప్తున్నారు: ప్రభు, మీరిప్పుడే శస్త్రాస్త్రాలను ప్రయోగించి రావణుని సంహారం చేయండి అంటారు. కానీ రామచంద్రమూర్తి అలాంటి పని ఏది చేయకుండా చిరునవ్వుతో మౌనంతో రావణుడు మాట్లాడేటువంటి కటువాక్యాలను పరుషవాక్యాలను అలాగే వింటూ ఉండిపోయారు. ఆయన వదనార విందంలో ఏ విధమైన మార్పు లేదు, కోపం లేదు, ఏ విధమైన బాధ కనిపించడం లేదు. చాలా శాంతంగా, నిర్మలంగా, ప్రసన్నంగా, మౌనంగా ఆ మాటలంతా వింటూ చిరునవ్వుతో ఉన్నారు. పదే పదే విభీషణుడు అస్త్రాస్త్ర ప్రయోగాలు ప్రయోగించమని చెప్పినప్పుడు రామచంద్ర ప్రభు ఇలా అంటారు: ఎప్పుడు మానవుడు క్రోధపరవశుడవుతాడో అతని జ్ఞానం నశిస్తుంది. కోపంలో ఉన్నప్పుడు మనిషి ఏం మాట్లాడుతుంటారో వారికి అదుపు ఉండదు. ఆ క్రోధం వలన మనిషిలో మనసులో ఉన్నటువంటి శక్తులని నశించి విపరీతమైనటువంటి ఉగ్రస్వరూపంతో అదుపు తప్పినటువంటి మాటలంతా మాట్లాడుతూ ఉంటారు. అలాంటి స్థితిని ధర్మ మార్గంలో మృత్యుస్థితి అంటున్నారు. ఒక మరణస్థితి లాంటిది. మానవుడు కోపంలో తనను తాను అదుపు తప్పినప్పుడు మరణించినటువంటి వ్యక్తితో సమానమవుతున్నారు అంటూ మనకు సనాతన ధర్మం తెలియజేస్తుంది. అప్పుడు మనిషి ఏం మాట్లాడుతున్నారో, ఏం ప్రవర్తిస్తున్నారో, ఎవరితో ఎలాంటి బంధాలను తెంచుకుంటున్నారో, ఏం పోగొట్టుకుంటున్నారో ఏమీ తెలియనటువంటి ఆ స్థితిని మృత్యుస్థితి, జ్ఞానరహితమైనటువంటి స్థితి అని చెప్పుకోవచ్చు. జ్ఞానరహితమైన స్థితియే కదా మృత్యుస్థితి. అందువల్ల ఆ స్థితిలో ఏం మాట్లాడుతున్నాడో తెలియకుండా రావణుడు రామచంద్ర భగవానునితో ఇలాంటి పరుషవాక్యాలు మాట్లాడుతున్నప్పుడు భగవానుడు విభీషణుడితో ఇలా చెప్తున్నాడు: ఇప్పుడు మరణతుల్యమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి రావణుని మీద అస్త్రశస్త్ర ప్రయోగాలు చేయవలసిన అవసరం లేదు. అతడు పూర్తిగా జ్ఞానరహితుడై మృతతుల్యుడై ఉన్నాడు అంటూ తెలియజేస్తారు. అంటే మృతతుల్యుడైనటువంటి వ్యక్తి మీద వీరుడు బాణాలను ప్రయోగించడు. ఇందులో రామాయణంలో చాలా చక్కని ఒక మంచి ధర్మం మనకు మార్గాన్ని చూపిస్తుంది, మార్గనిర్దేశనం చేస్తుంది. చాలా చక్కగా ఉన్నది. కోపంలో మనం అదుపు తప్పినప్పుడు మనం ఏం మాట్లాడుతున్నామో మనకే తెలియదు.
ఈ విశుద్ధి చక్రంలో ఉన్నటువంటి వజ్రేశ్వరి దేవి, విశుద్ధి కంఠస్థానంలో ఉన్నటువంటి తల్లి భక్తుని మీద అనుగ్రహాన్ని వర్షించినప్పుడు వజ్ర సంకల్పమైనటువంటి పవిత్ర బుద్ధిని ప్రసాదించి, సంస్కరించి, విచక్షణ అనుగ్రహించి ఏది మాట్లాడాలో దానిని అనుగ్రహిస్తుంది. జిహ్వలో మధుముత్తమ అంటారు. నాలుక మీద అమృతతుల్యమైనటువంటి వాక్కులు స్రవించాలి. పరుషమైనటువంటి వాక్కులు, గాజు పెంకుల్లాగా, రాళ్లలాగా, కత్తుల్లాగా అలాంటి మాటలు మాట్లాడడం మన సంస్కారాన్ని అది తెలియజేస్తుంది. మానవ జీవితంలో దైవం మనకు ప్రసాదించే 2 వరాలను గురించి వేదం మాట్లాడుతుంది. సనాతన ధర్మంలో ఇది చాలా ప్రధానమైనటువంటి వరాలు అని చెప్పుకోవచ్చు. మొట్టమొదటి వరం నాలుక, రెండవ వరం హృదయం. మన హృదయం స్వచ్ఛంగా, పవిత్రంగా ధర్మ మార్గంలో ఉన్నప్పుడు మన వాక్కులు కూడా పవిత్రంగా ఉంటాయి, మధురంగా ఉంటాయి. మన హృదయం పవిత్రంగా లేనప్పుడు మన వాక్కులు కూడా మన హృదయాన్ని అనుసరించి ఉంటాయి. అందుకే ఈ 2 వరాలు దైవం మనకు ప్రసాదించే అత్యున్నత వరాలుగా సనాతన ధర్మం మనకు తెలియజేస్తుంది. మన హృదయం చాలా పవిత్రంగా ఉంచుకునేందుకు మనం ప్రయత్నిస్తాం. దానికి తల్లి దయను అర్థిద్దాం. మన నాలుకను పవిత్రంగా ఉంచుకునేందుకు సహస్రనామాలను పారాయణం చేద్దాం, మంత్ర జపాన్ని చేద్దాం, దైవనామ సంకీర్తనాన్ని చేద్దాం. లలితా సహస్రనామాలలో జపయజ్ఞాన్ని గురించి కూడా వర్ణించి ఉన్నారు. జపయజ్ఞ ఫలితాన్ని గురించి వర్ణించి ఉన్నారు. అనేక రకాల యజ్ఞాలను గురించి వర్ణించి ఉన్నారు. వాక్ యజ్ఞాన్ని గురించి వర్ణించి ఉన్నారు. అనేక రకాలైనటువంటి అంశాలన్నీ కూడా కలిసిన సమాహారం లలితా సహస్రనామం. ఈ సహస్రనామాలను పారాయణం చేయడం వలన సమస్త మంత్ర విద్యలను, యంత్ర విద్యలను, జ్ఞాన విద్యలను పొందినటువంటి వారు అవుతున్నారు. చాలా అద్భుతంగా ఉన్నది కదా. సమస్త దేవీ దేవతల మంత్రాలన్నీ కూడా ఇందులో ఎన్నో ఉన్నవి. గాయత్రి మంత్రం, లలితాంబికా మంత్రం, దహరాకాశ స్వరూపం, భువనేశ్వరి మంత్రం, మహాసరస్వతి మంత్రం, వాగీశ్వరీ దేవి మంత్రం, లోపాముద్ర మంత్రం, ఇన్ని మంత్రాలు ఉన్నవి అని చెప్పడానికి తరంకానని మంత్రశాస్త్రాలకు సముద్రంలాగా ఉన్నది. లలితా సహస్రనామాలే మంత్రాలు. నామం అని చెప్పకుండా ప్రతి నిమిషం మంత్రం అని చెప్తూ ఉంటాను. సర్వ యంత్రాత్మిక అంటారు. అన్ని యంత్రాలకు అమ్మవారు ఆత్మ. శ్రీచక్ర యంత్రంలో సమస్త యంత్రాలన్నీ కూడా నిబిడీకృతమై ఉన్నాయి. సర్వ మంత్రాలకు అమ్మ ఆత్మై ఉన్నది. అంటే ఇక్కడ ఓంకార స్వరూపిణి జగజ్జనని, ఓంకారమై శరీరిణి. ఆ ఓంకారంలో నుంచి శ్రీంకారము, హ్రీంకారము, ఈంకారము, ఐంకారము, క్లీంకారము ఇత్యాది బీజమంత్రాలన్నీ కూడా ప్రాదుర్భవించాయి. ఈ మంత్రాల కలయికలో అనేక మంత్రాలు ఉద్భవిస్తున్నాయి. అందువల్ల సకల మంత్రాలకు తల్లి ఆత్మ వంటిది. సర్వపీఠాత్మికే, సకల పీఠాలలో ఆత్మస్వరూపిణిగా విరాజిల్లుతూ ఉన్నటువంటిది ఈ దేవి. అందువలన జగజ్జనని యొక్క ఆరాధన మానవ జీవితంలో అన్ని రకాల అపసవ్య గుణాలను అణిచివేసి నాలుకను పవిత్రమైనటువంటి అమృతతుల్యమైన వాక్కులను మాట్లాడే విధంగా సంస్కరిస్తుంది. హృదయంలో ఉన్నటువంటి ఇన్ని జన్మలుగా ఉన్న పెద్ద పెద్ద కొండల వంటి బండలను, ముళ్ళు, గాజు పెంకులు వీటన్నిటినీ తొలగించి చక్కని పంట పొలాన్ని సిద్ధం చేసినట్లుగా రైతు అమ్మ నామస్మరణం చేయడంతో మన హృదయంలో ఉన్నటువంటి అపసవ్యాలనేటువంటి బండరాళ్ళు, గాజు పెంకులు, పెద్ద పెద్ద కొండల్లాంటి సంస్కారాలను కూలదోసి తల్లి ఆ హృదయ సామ్రాజ్యాన్ని అత్యున్నతమైనటువంటి పవిత్ర క్షేత్రంగా తీర్చిదిద్దుతుంది. అందుకే వజ్రేశ్వరి మంత్రంలో జగజ్జనని కంఠస్థానంలో ఆసీనురాలి ఉన్నది. వజ్రేశ్వరీ దేవి వజ్రతుల్యమైనటువంటి సంకల్పాలను ప్రసాదించేది. సత్యం వజ్రతుల్యమైనటువంటిది, దానికంటే మించినటువంటిది కూడా, మార్పు చెందనటువంటిది. ఈ సమస్త ప్రపంచంలో సర్వ వస్తువులు మార్పు చెందుతూ ఉంటాయి. కానీ మార్పు చెందకుండా ఉన్నటువంటిది ఏంటంటే సత్యవాక్కు. అలాంటి సత్యవాక్కులను మాట్లాడేందుకు ప్రేరణను ప్రసాదించేటువంటి తల్లి హృదయ సీమలో కూర్చొని వాగదీశ్వరిగా మన కంఠస్థానంలో సత్యాన్ని మాట్లాడేందుకు అనుగ్రహిస్తూ ఉన్నది. అలాంటి వజ్రేశ్వరి దేవి తల్లికి నమస్కారం.
జాలంధరీపేట నివాసంలో ఉన్నటువంటి తల్లికి, శ్రీచక్రంలో త్రికోణంలో కామేశ్వరిగా మహావజ్రేశ్వరీదేవిగా విరాజిల్లుతున్నటువంటి తల్లికి హృదయపూర్వకంగా భక్తితో నమస్కరిస్తాం. ఈ యొక్క వజ్రేశ్వరి అన్నటువంటి 4 బీజమంత్రాలు కలిగినటువంటి నామం చాలా శక్తివంతమైనది. మన కంఠంలో విశుద్ధి చక్ర స్థానంలో విరాజిల్లేటువంటి తల్లి వజ్రేశ్వరీదేవి. వజ్ర అనేటువంటి నది మణిద్వీపంలో 11వ ప్రాకారంలో ఉన్నది. ఆ ప్రాకారంలో అనేక రాజహంసలు ఆ నదిలో ప్రవహిస్తూ కలకలారావాలు చేస్తూ అద్భుతమైనటువంటి నాట్యాలు చేస్తూ ఉంటాయి. ఆ నది యొక్క ఒడ్డున ఏ దేవి అయితే ప్రకాశిస్తూ ఉన్నదో ఆ దేవిని వజ్రేశ్వరి అంటారు. ఆ జగన్మాత అనేక రకాలైనటువంటి వజ్రాభరణాలతో విరాజిల్లుతూ ఉన్నదట. అలాంటి వజ్రేశ్వరి దేవి తల్లికి నమస్కారం. జగన్మాత మనందరినీ పవిత్రమైనటువంటి వాక్కులను పలికేవారుగా అనుగ్రహించునుగాక. మానవ జీవితాన్ని సర్వోత్కృష్టమైనటువంటి సత్య, ధర్మ, శాంతి, ప్రేమల వంకకు నడిపించవలసిందిగా జగన్మాతను భక్తితో వేడుకుందాం. విశ్వశాంతి వర్ధిల్లునుగాక. ఓం శాంతి శాంతి శాంతి.